గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. చదవబడిన వాక్యంలో పౌలు భక్తుడు అంటున్నారు, మనం అతిశయించడానికి ఎన్ని గొప్ప విషయాలు మనలో ఉన్నప్పటికీ మన అతిశయం ఎప్పుడు కూడా ప్రభువులోనే ఉండాలి అనే మాట రాయబడినట్లుగా అనే మాట ఇక్కడ ఉపయోగించారు. ఎక్కడ రాయబడి ఉన్నదండి? మనం అతిశయిస్తే ప్రభువులోనే అతిశయించాలని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చూస్తే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు గాని అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయించవలెను. ఎందులో అతిశయించాలట? యేసు ప్రభువులోనే, దేవునిలోనే అతిశయించాలట. ఎవడైతే ప్రభువులు అతిశయిస్తాడో అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి ఈ 3 ముఖ్యమైనటువంటి అతిశయాలు. అయితే నేను జ్ఞానినని, లేకపోతే నేను సూర్యుడినని, బలవంతుడినని, లేకపోతే నేను ఐశ్వర్యవంతుడినని, ఈ అతిశయాలు మనకుంటే మనం నాశనం అయిపోతాం. ప్రభువులో అతిశయిస్తేనే నాకు ప్రభువు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు నాకు అని ప్రభువులు అతిశయిస్తేనే మన అతిశయం ప్రభువులో ఎంత ఉన్నా సరే మనకు ఆశీర్వాదమే. ఆ ప్రభువులో అతిశయిస్తే ఆ అతిశయము మనకి 4 గొప్ప ఆశీర్వాదాలు తెస్తుందట. ఏంటా ఆశీర్వాదాలట? ప్రభు మనకి ఏమై ఉన్నాడంటే, అదే ఇందాక మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనంలో ఆయనట దేవుని మూలముగా ఆయన మనకు 1 జ్ఞానాన్ని, 2 నీతి, 3 పరిశుద్ధత, 4 విమోచన, ఈ 4 క్రీస్తులో సమృద్ధిగా పొందుకుంటాం. బుద్ధిహీనులుగా ఉండం, మనం దేవుని ఆత్మ జ్ఞానంతో నింపబడతాం. జ్ఞానులయ్యుండి కూడా అపవిత్రతలో పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆ జ్ఞానముతో పాటు నీతిని నేర్పుతాడు దేవుడు. నీతితో పాటు దేవుని కొరకు ప్రత్యేకింపబడే పరిశుద్ధతనిస్తాడు. పరిశుద్ధతతో పాటు సంపూర్ణ విమోచన, చేసిన ప్రతి పాపమునకు క్షమాపణ, మరలా పాపము చేయకుండా దేవుడు సంపూర్ణంగా విమోచించేవాడు యేసు ప్రభు ఒక్కడే. ఆ యేసయ్యలో ఇవన్నీ మనం కలిగి ఉన్నాం కనుక ప్రభువులో అతిశయిద్దాం. ప్రతిదినము యేసుక్రీస్తులో ఆనందిద్దాం. ఆయన వాక్యంలో సంతోషిద్దాం. ప్రార్థనకు ప్రత్యేకమైన సమయం ఇద్దాం. హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. మన ధైర్యము, బలము, శక్తి, అతిశయము, ఆనందము యేసుక్రీస్తులో ఉన్నదని మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రభువుకి ప్రతిదినము క్వాలిటీ టైంని మనము డెడికేట్ చేసుకొని ప్రభువులో ఆనందిద్దాం. ప్రతిదినము కూడా ఆ ప్రభువే మనకేమేమి ఇస్తాడట? జ్ఞానాన్ని ఇస్తాడట, నీతిని ఇస్తాడట, పరిశుద్ధతని ఇస్తాడట, సంపూర్ణమైన పాప విమోచన మనకిస్తాడట. ఇవి క్రీస్తులో మనం పొందుకుందాం. దేవుడట్టి భాగ్యము ఈరోజు ఈ వాక్యం ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరిలో వాక్యానుసారంగా ప్రభువునందు అతిశయించు వారిలో ఇట్టి ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగుజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయించిన ఈ వాక్యం బట్టి వందనాలు. ఈ వాక్యానుసారంగా యేసయ్యలోనే మేము సంపూర్ణంగా ఆనందించి అతిశయిస్తూ యేసయ్యతో గడిపి యేసయ్య ఇచ్చే జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన సమృద్ధిగా పొందుకోవటానికి నీ కృప మాకు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్